చరిత్రలో మనం చాలామంది రాజుల గురించి వింటాం. వాళ్ళు గొప్ప గొప్ప యుద్ధాలు చేశారని, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టారని. కానీ చరిత్రలో కొన్ని పేర్లుంటాయి. అవి మనకు పెద్దగా వినిపించవు. అలాంటి ఒక పేరే రాణి అబ్బక్క చౌత. ఆమె భర్త శత్రువులతో చేతులు కలిపినా సరే ఆవిడ దాదాపు 40 సంవత్సరాల పాటు పోరాడింది. అప్పట్లో ప్రాంతీయంగా చాలా శక్తివంతమైన పోర్చుగీస్ నావికా దళాన్ని సముద్రంలోనే ముంచింది. మరి ఇంత చేసినా కూడా ఆమె కథ మన పుస్తకాల్లో ఎందుకు లేదు? ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి లైక్ చేయండి. 16వ శతాబ్దం మన దేశ పశ్చిమ తీరంలో మసాలా దినుసుల బిజినెస్ జోరుగా జరుగుతుంది. అలానే డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. ఎక్కడ డబ్బులుంటే అక్కడికి అందరూ వస్తారు కదా. అలానే పోర్చుగీస్ వాళ్ళు కూడా వచ్చారు. 1498లో వాస్కోడా గామా దారి చూపించాక వాళ్ళు మన దేశం వైపు చూడడం మొదలుపెట్టారు. వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేశారు. మొదట్లో వ్యాపారం అన్నారు, నెమ్మదిగా మన ఓడలను లాక్కున్నారు. అలానే సముద్రంలో ప్రయాణించాలంటే మాకు పన్ను కట్టాలి అని అన్నారు. ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ రాజ్యాలని లాక్కున్నారు. అలా 1526 ప్రాంతంలో మ్యాంగ్లూర్ ఓడల రేవుని నాశనం చేశాక వాళ్ళ కన్ను పక్కనే ఉన్న ఉల్లాల్ అనే చిన్న రాజ్యం మీద పడింది. ఉల్లాల్ని చౌతా వంశం పాలిస్తుంది. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే ఈ రాజ్యంలో తండ్రి తర్వాత కొడుకు రాజవ్వడు. మేనమామ తర్వాత మేనకోడలు లేదా మేనల్లుడో సింహాసనం ఎక్కుతారు. ఆ లెక్కన అప్పటికి రాజైన తిరుమల రాయలు తన వారసురాలిగా అబ్బక్కని ప్రకటిస్తారు. అబ్బక్క కేవలం రాకుమారిలా కూర్చోలేదు. కత్తి యుద్ధం, విల్లు విద్య, గుర్రపు సవారీ, ఇంకా సైనిక వ్యూహాలు అన్నీ నేర్చుకుంది. ఎందుకంటే తన రాజ్యానికి ప్రమాదం రాబోతుందని ఆమెకి ముందుగానే అర్థమైంది. 1525లో ఆమె ఉల్లాల్ మహారాణి అయింది. తన రాజ్యాన్ని ఇంకా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఆమె మీద పడింది. రాణి అయ్యాక ఆమె చేసిన మొదటి పని తన సైన్యాన్ని బలంగా మార్చడం. ఆమె పాలనలో ఒక మంచి విషయం ఉంది. కులం మతం చూడలేదు. జన్యులు, హిందువులు, ముస్లింలు అందరూ ఆమె సైన్యంలో ఉన్నారు. ముఖ్యంగా సముద్రం గురించి బాగా తెలిసిన జాలర్లు ఇంకా ముస్లిం వ్యాపారులు ఆమె నావికా దళానికి అసలైన బలం. రాజ్యానికి మరింత బలం చేకూర్చాలని పక్కనే ఉన్న మంగుళూరు పాలకుడు లక్ష్మప్ప బంగారంతో ఆమెకి పెళ్లి చేశారు. రెండు రాజ్యాలు కలిసి పోర్చుగీస్ వాళ్ళని సులభంగా ఆపచ్చు అనేది ప్లాన్. కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఇద్దరి మధ్యలో వ్యక్తిగత గొడవలు వచ్చాయి. ఆమె తన పిల్లలతో తిరిగి ఉల్లాల్కి వచ్చేసింది. ఇక్కడే అసలు కథలు మొదలవుతుంది. పోర్చుగీస్ వాళ్ళు ఆమెని పన్ను కట్టు అన్నారు. ఆమె కట్టను అంది. అంతే వాళ్ళకి కోపం వచ్చింది. 1555లో అడ్మిరల్ డాన్ అల్వారాడా సిల్వెరా నాయకత్వంలో సైన్యాన్ని పంపారు. ఆమె వాళ్ళని ఓడించింది. 2 సంవత్సరాల తర్వాత 1557లో వాళ్ళు మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఓడిపోయారు. దాంతో జనాలు ఆమెని అభయరాణి అని పిలవడం మొదలుపెట్టారు. అభయరాణి అంటే భయం లేని రాణి అని అర్థం. కానీ అసలు శత్రువు బయటలే కాదు, ఇంట్లోనే ఉన్నాడు. ఆమె మీద పగతో ఉన్న భర్త లక్ష్మప్ప నేరుగా పోర్చుగీస్ వాళ్ళతో చేతులు కలిపాడు. ఉల్లాల్ కోట రహస్యాలు ఇంకా సైనిక బలహీనతల గురించి వాళ్ళకి చెప్పేశాడు. 1568 ఇది ఆమె జీవితంలో కీలకమైన సంవత్సరం. భర్త ఇచ్చిన సమాచారంతో జనరల్ జోవావో పిక్సోటో నాయకత్వంలో పోర్చుగీస్ వాళ్ళు సడన్గా దాడి చేసి కోటని ఆక్రమించుకున్నారు. కానీ రాణి అబ్బక్క దొరకలేదు. ఆమె తప్పించుకొని దగ్గరలో ఉన్న ఒక మసీదులో తలదాచుకుంది. ఓడిపోయానని ఆమె కుంగిపోలేదు. ఆ రాత్రి తన నమ్మకమైన 200 మంది సైనికులతో కలిసి విజయోత్సవంలో ఉన్న పోర్చుగీస్ స్థావరంపై విరుచుకుపడింది. అబ్బక్క స్వయంగా దాడి చేసి వాళ్ళ జనరల్ పిక్సోటోని అంతం చేసింది. సుమారు 70 మంది పోర్చుగీస్ సైనికులు హతమయమయ్యారు. మిగిలిన వాళ్ళు భయంతో ఓడలెక్కి పారిపోయారు. కథ ఇక్కడితో ఆగలేదు. మంగళూరులోని పోర్చుగీస్ కోటపై కూడా దాడి చేసి ఆ యుద్ధంలో వాళ్ళ అడ్మిరల్ని అక్కడి నుండి తరిమికొట్టింది. ఒక చిన్న రాజ్యానికి రాణి అయిన అబ్బక్క
అపరమైన సైనిక శక్తి ఉన్న పోర్చుగీస్ వాళ్ళని 2 సార్లు ఓడించి వారి ఉన్నత అధికారాలను చంపడం మామూలు విషయం కాదు. అబ్బక్క విజయాలు పోర్చుగీస్ వాళ్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈమె ఇలానే ఉంటే మిగతా రాజులు కూడా ఎదురు తిరుగుతారని వాళ్ళకి భయం పుట్టింది. అందుకే మళ్ళీ అదే పద్ధతిని ఫాలో అయ్యారు. డబ్బు ఆశ చూపించి కొన్ని స్థానిక నాయకులను తమ వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకవైపు పోర్చుగీస్ వాళ్ళు, మరోవైపు ద్రోహం చేసిన భర్త, ఇంకోవైపు లొంగిపోయిన స్థానిక నాయకులు. ఇంతమందితో ఆమె ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. 1570లో జరిగిన ఒక భీకర యుద్ధంలో ఆమె తీవ్రంగా గాయపడింది. శత్రువుల చేతికి చిక్కడం కన్నా యుద్ధంలోనే చనిపోవడమే మేలని పోరాడుతూనే ప్రాణాలు విడిచింది. రాణి అబ్బక్క యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆమె స్ఫూర్తిలో ఓడిపోలేదు. దాదాపు 4 దశాబ్దాల పాటు ఆమె పోర్చుగీస్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడింది. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కన్నా సుమారు 300 సంవత్సరాలు ముందే మన దేశంలోకి అడుగుపెట్టిన మొదటి యూరోపియన్ వలస శక్తిపై పోరాడిన తొలితార. యుద్ధంలో ఆమె ఒక రాణి మాత్రమే కాదు, కులమతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసిన ఒక గొప్ప నాయకురాలు. అంటే మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి లైక్ చేయండి.